హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాజేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి పోలీస్ సంబంధించి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. సో ఏదే టైం ఎప్పుడైనా మీకు నోటిఫికేషన్ అనేది రావచ్చు. మీకు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ తీసుకున్న సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అయితే నో ప్రాబ్లం అండి. వాళ్ళు ప్రాక్టీస్ ఇప్పుడు ఇంకా స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అసలు సబ్జెక్ట్ ఏముంటే ఏమి తెలియని వాళ్ళు అయితే మీరు ఇప్పటి నుంచే కోచింగ్ రాండమ్మా. ఎందుకంటే మీరు కోచింగ్ తీసుకోలేకపోతే మీరు ఓన్గా రాస్తే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారేమో, కానీ 60 మార్క్స్ అంటే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకైతే మీకు 120+ వస్తేనే జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ వచ్చేసి 270, 280 వస్తేనే 400కి జాబ్ వస్తుంది. అలా 400కి 270, 280 వస్తున్నాయి టార్గెట్ మీరు ముందుగానే చూసుకోవాలి. అలా టార్గెట్ పెట్టుకున్నట్టయితేనే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. లేదు అంటే అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ పడినప్పుడు మీకు 14,000 వేకెన్సీస్ పడుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం 17,000 మంది రిటైర్ అయిపోతున్నారు. 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17,000 మంది రిటైర్ అయిపోయారు. దీంట్లో వచ్చేసి 1,100 మంది మీకు ఎస్ఐలే, సిఐలే మనకి రిటైర్ అయిపోయారు. సో మనకు 1,100 వరకు, లేదు అంటే 1,000 లోపు వరకు మీకు ఎస్ఐలు వచ్చే వేకెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. అలాగే మీకు మిగతా వచ్చేసి 14,000 పోస్టులో 6,000 పోస్టులు హైదరాబాద్ లో ఉన్నాయి. సో హైదరాబాద్ వాళ్ళకి మంచి అదృష్టవంతులమ్మా. మీరు హైదరాబాద్ లో ఎవరైతే చూస్తున్నారంటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కూడా తప్పుతుంది. లాస్ట్ టైం చూడండి, కట్ ఆఫ్ మార్క్స్ చూడండి, మన దగ్గర అలాంటి ప్లేస్ చెప్పాము. వేరే డిస్టిక్ పెట్టుకున్నట్టయితే మన ఈ డిస్టిక్ వచ్చే హైదరాబాద్ చాలా తక్కువ ఉంది. సో మనకి 100 బిలో వస్తేనే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వేరే డిస్టిక్ వాళ్ళకైతే 115, 120 వచ్చిన జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కొన్ని డిస్టిక్లు అయితే వాళ్ళకి టార్గెట్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. హైదరాబాద్ లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైతే హైదరాబాద్ లో చూస్తున్నారమ్మా, మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. కోచింగ్ వద్దాం అనుకుంటే మీరు ఇప్పుడే కాల్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి. మీరు ప్రిలిమినరీ ఏ విధంగా క్వాలిఫై అవుతారు. మీరు ఒక కోచింగ్ తీసుకోకపోయినా ప్రిలిమినరీ కొంతమంది చాలా వరకు క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్, ఓబీసీకి 70 మార్క్స్, 80, 75 మార్క్స్, ఓసీ వాళ్ళకి ఇలా పెడతాడు. 200కి ఒక్కోసారి చాలా మంది క్వాలిఫై అవుతారు. కానీ గ్రౌండ్ కూడా క్వాలిఫై అవ్వచ్చు, ఓకే, కష్టపడితే. కానీ మెయిన్ ఎగ్జామ్ సబ్జెక్ట్ లేకపోతే మెయిన్ ఎగ్జామ్ క్లియర్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. సో ఏది రాసినా కానీ, ఏది చిన్న పిల్లలు కూర్చోబెట్టుకున్నా కానీ, ఏది పెట్టి వచ్చినా కానీ మీకు 60 మార్కులు రావడం ఈజీయే. ఎందుకంటే ఒక్కోసారి 60 మార్కులు ఈజీగా వస్తాయి. మినిమం మార్క్స్ 60-70 మార్క్స్ రావడం పెద్ద కష్టమేం కాదు. కానీ నీకు జాబ్ రావాలి అంటే నీకు 120+ రావాలని గుర్తుపెట్టుకో. 120+ ఎవరికైతే వస్తాయో వాళ్ళకే జాబ్ వస్తుంది, పోలీస్ జాబ్. 270, 280 ఎవరికైతే వస్తాయో వాళ్ళకే ఎస్ఐ జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా వస్తాయి అనుకుంటేనే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ కోచింగ్ తీసుకోకపోయినా నాకు ఆ విధంగా వస్తాయి అనుకుంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఒకసారి ఎగ్జామ్ రాయండి, ప్రీవియస్ ఎగ్జామ్. నీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఆ టాలెంట్ ప్రకారం నువ్వు ఏ విధంగా చేయాలో నువ్వే ఆలోచనలో మీరు డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ టార్గెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాదు, మెయిన్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం అయితే మీరు 100% చాలా మంది క్వాలిఫై అవుతారు. కొంతమంది ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు అయితే ఫెయిల్ అవుతారేమో, కానీ కోచింగ్ తీసుకున్న ఏంటంటే వాళ్ళు క్లాసెస్ రకంగా రాకుండా, ఎగ్జామ్స్ రాయకుండా ఉన్న వాళ్ళకైతే ఫెయిల్ అవుతారు. మంచిగా క్లాసెస్ అటెండ్ అయ్యి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు 100% మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు. కానీ మెయిన్ ఎగ్జామ్ టార్గెట్ ఏంటంటే 120+, 125+ పెట్టుకోవాలి కానిస్టేబుల్ కి. అదే ఎస్ఐకి అయితే 270, 280 పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కానిస్టేబుల్ అయితే 200 మార్క్స్ కి, ఎస్ఐ అయితే 400 మార్క్స్ ఉంటుంది. ఎస్ఐ జాబ్స్ డిగ్రీ, ఇంటర్ ఉంటే మీకు కానిస్టేబుల్ జాబ్ ఉపయోగండి. డిగ్రీ ఉంటే మీరు ఎస్ఐకి ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే నోటిఫికేషన్ లేట్గా వస్తుంది కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 6,000 వేకెన్సీస్ ఇస్తున్నవి. మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిలిమినరీ పాస్ అయిపోతారు. అలాగే మెయిన్స్ ప్రిలిమినరీ గ్రౌండ్ క్వాలిఫై అయితే మీ మెయిన్ ఎగ్జామ్ కి మీరు ఏం పెట్టొచ్చినా, అక్కడ మీరు ఏం పెట్టొచ్చినా కానీ మాక్సిమం జాబ్ వస్తుంది. ఎందుకంటే మీకు ఆ విధంగా పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే మీకు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, మీకు ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈసారి పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. హైదరాబాద్ వాళ్ళు, మిగతా డిస్టిక్ వాళ్ళకి చాలా కష్టపడాలమ్మా. ఈజీగా కష్టపడకుండా అయితే జాబ్ రాదు. వేరే డిస్టిక్ వాళ్ళు మహబూబాబాద్ ఉంది కదా, ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తక్కువ అనుకుంటారు, కానీ అక్కడ ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నది. ఏ రిజర్వేషన్ ఉన్నాయని ఎవరైనా కానీ మీరు 120+ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ఓకే. మిగతా ఎక్కడెక్కడో ఏదో టాలెంట్ టెస్ట్లు పెడుతున్నారు. కోచింగ్ లేని వాళ్ళు టాలెంట్ టెస్ట్కి అటెండ్ అవ్వద్దమ్మా. టాలెంట్ టెస్ట్ ఓన్లీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అటెండ్ అవ్వండి. ఎక్కడైనా
టాలెంట్ టెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు రాస్తేనే మీకు స్కోరింగ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టినప్పుడు వెళ్ళండి. కానీ కోచింగ్ లేని వాళ్ళు కొంతమంది మనకి టాలెంట్ టెస్ట్లు పెడుతున్నారు. టాలెంట్ టెస్ట్లు ఎవరికి పెట్టాలా? ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి పెట్టాలి. కానీ చాలా మందికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి టాలెంట్ టెస్ట్లు పెడతాం, ప్రైజ్ మనీ అంటారు. కోచింగ్ తీసుకున్న సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళకే ఆ ప్రైజ్ మనీ వస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు కోచింగ్ లేదు, నువ్వు టాలెంట్ టెస్ట్కి వెళ్ళావు, నీకు 30-40 మార్కులు లేదా 60-70 మార్కులు వస్తాయి, 100% వస్తాయి ఒక్కోసారి. సో కానీ నీకు టాలెంట్ ఉండాలంటే 130 మార్క్స్ వస్తేనే నీకు ప్రైజ్ ఇస్తానని చెప్పండి. ఆ విధంగా టాలెంట్ టెస్ట్ పెట్టినట్టయితే 100% 130 ప్లస్ వచ్చిన వాళ్ళకి ఒక 50,000 1 lakh ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే ఒక థియరీ అడ్వర్టైజ్మెంటే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ లేని వాళ్ళకి టాలెంట్ టెస్ట్ డ్యూటీకి అటెండ్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకొని స్టార్ట్ చేయండి. మీరు 6 months క్లాసెస్ అయిపోతేనే కూర్చొని చదివితేనే జాబ్ వస్తుందమ్మా. అంతేగాని సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మీరు ప్రిపరేషన్ అయితే మాత్రం ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు, గ్రౌండ్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, అదృష్టం కొంతమంది ప్రిలిమినరీ గ్రౌండ్ క్వాలిఫై అయినా 6,000 పోస్టులు చూడండి. హైదరాబాద్ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒక్కోసారి జాబ్ వస్తుంది. వేరే డిస్టిక్ వాళ్ళకైతే ఎక్కువ జాబ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు బాగా కష్టపడాలా, వాళ్ళు 120+ టార్గెట్ పెట్టుకునే జాబ్ వస్తుంది. సో వేరే డిస్టిక్ ఎవరైతే చూస్తున్నారంటే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దమ్మా. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడవుడి క్లాసెస్కి వస్తే సరిపోదు. ఎందుకంటే అడవుడి క్లాసెస్కి వస్తే అడవుడికే క్లాసెస్ కంప్లీట్ చేస్తారు ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే క్లాసెస్కి ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ ఉంది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు క్లాసెస్కి ఏ విధంగా మీకు కండక్ట్ చేస్తున్నారు. మినిమం 100 మంది ఉన్నారా బ్యాచెస్కి, లేదా 500 మంది 1000 మంది ఒక గొర్రెల మందల ఒక దాంట్లో చెప్తున్నారు చూసుకోండి. అటువంటి వాటికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక 500 మంది 1000 మంది ఒక దాంట్లో కూర్చొని పెడితే అనవసరంగా మీ క్లాసెస్ వినేది ఏమి ఉండదు, టైం పాస్ అవుతుంది. ఒక మంచిగా సిస్టమేటిక్ ఒక 100 మెంబర్స్ ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి క్లాస్ రూమ్ కూర్చో విధంగా కోచింగ్ ఇస్తే మాత్రం కోచింగ్ తీసుకోండి, కోచింగ్కి వెళ్ళండి. అలాగే ఎగ్జామ్స్ రాయండి, డైలీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్ కూర్చొని చదవండి, 100% జాబ్ వస్తుంది. సో 10 లక్షల మంది 15 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఫైనల్ గా ఒక 5-6 లక్షల మంది ప్రిలిమినరీ క్వాలిఫై అయితే ఈ ప్రిలిమినరీ క్వాలిఫై చెప్పాను కదా. కొంతమంది అదృష్టవంతులు క్వాలిఫై అవుతారు, ఏది పెట్టచ్చు క్వాలిఫై అవుతారు. కానీ మెయిన్ ఎగ్జామ్ కి ఆ 13,000 మంది 14,000 మందికి జాబ్స్ వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు. అదేవిధంగా కొంతమందికి హైదరాబాద్ డిస్టిక్ లాంటి వాళ్ళకి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన జాబ్స్ వస్తున్నాయి. వేరే డిస్టిక్ వాళ్ళకి ఎంత కష్టపడినా జాబ్ రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వేకెన్సీస్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువ పోస్ట్ ఉందో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకి అయితే కాంపిటీషన్ తక్కువే ఉంటుందమ్మా. 100% జాబ్ వస్తుంది. మీరు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. వేరే డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. కానీ మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఈ టాలెంట్ టెస్ట్ వీటికి ఏమి అవుతుంది, సబ్జెక్ట్ లేకపోతే ఈ టాలెంట్ టెస్ట్ వేసినా కానీ వేస్తే. ఎందుకంటే మీకు 60, 70, 40, 70, 80 మార్కుల వరకు వస్తాయేమో, కానీ మీకు 130+, 120 మినిమం 120, 125 వస్తేనే జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అలా వస్తుంది అంటేనే మీరు ఎగ్జామ్స్ రాయండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, కూర్చొని చదవండి. అదే కోచింగ్ తీసుకోలేకపోతే, కోచింగ్ సబ్జెక్ట్ మీద ఆన్సర్ లేకపోతే కోచింగ్ తీసుకోండి 100%. అలాగే కోచింగ్ తీసుకునేటప్పుడు అన్ని చూసుకోండి. గ్రౌండ్ ఇస్తున్నారా, ఎగ్జామ్స్ డైలీ పెడుతున్నారా, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారా, అదేవిధంగా మీకు క్లాసెస్ మంచిగా ఒక పీస్ఫుల్గా ఒక క్లాసెస్ రూమ్ కోచింగ్ ఇస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఎక్కడో రేకుల షెడ్లలో, ఫంక్షన్ హాలలో, బయట డేరాలలో అలా కోచింగ్ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే 500 మంది 1000 మంది ఉన్న దగ్గర అసలు అర్థం కాదు క్లాసెస్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే పీస్ఫుల్గా క్లాసెస్ చెప్తున్నారో అక్కడ జాయిన్ అవ్వండి ఎక్కడైనా కానీ. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అయితే మొదటి నుంచి ఒకటే అమ్మా. ఒక బ్యాచ్కి 100 మెంబర్సే ఉంటారు. అలాగే మీకు 100 మెంబర్స్ అయిపోయిన వేరే బ్యాచ్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు నోటిఫికేషన్ పడినప్పుడు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ కాదు, డే బై డే ఎగ్జామ్స్ పెడుతున్నారు ఈసారి నుంచి. అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ 100% ఇంపార్టెంటే. ఎగ్జామ్స్ కూడా రాయండి. అలాగే కోచింగ్ అనేది కూడా ఇంపార్టెంటే. సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకి కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి ఇప్పటి నుంచో చూడండి. నోటిఫికేషన్ వచ్చే టైం వరకు అస్సలు ఆగొద్దమ్మా. నోటిఫికేషన్ వచ్చే టైం వచ్చినట్టయితే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అవుతాయి, కానీ హడావుడిగా అయిపోతుంది. ఆ 4 months అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా వేకెన్సీస్ మళ్ళీ రావడానికి మళ్ళీ ఎలక్షన్ టైం వరకు పడుతుంది. అప్పుడు కూడా ఇన్ని వేకెన్సీస్ వస్తాయో రావడానికి మనకు తెలియదు. ఎందుకంటే 20,000 నుంచి తక్కువ వచ్చి 14,000 వచ్చింది. నెక్స్ట్ 5,000, 6,000 వరకు వస్తాయి. ఎందుకంటే ఉన్న కొంతగా వేకెన్సీ తగ్గిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఈ వేకెన్సీస్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటి నుంచే మీరు టార్గెట్ పెట్టుకుని జాబ్ కొట్టే విధంగా ఉండాలి. ఎస్ఐ గానే కానిస్టేబుల్ గానీ సిలబస్ ఒకటే ఉంటుంది. కాకపోతే సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడిగే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సబ్జెక్ట్ మాత్రం అదే. కొన్నిట్లలో మీరు 400 మార్కులు ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్,
అలాగే తెలుగు ఇంగ్లీష్ మీద మీకు లెటర్ రైటింగ్ అవి కూడా ఉంటాయి. ఓన్లీ కానిస్టేబుల్ అయితే అన్నిటికీ 200 మార్క్స్ ఉంటుంది. గ్రౌండ్ అయితే కామన్ గా ఒకటి క్వాలిఫై అవ్వాల్సిందే. గ్రౌండ్ అయితే ఓన్లీ మీకు సివిల్ జాబ్ రావాలి అంటే మంచి మార్కులు వస్తాయి, సివిల్ జాబ్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ కాదు, సివిల్ జాబ్ కొట్టాలనుకుంటే సివిల్ కానిస్టేబుల్ అయినా సివిల్ ఎస్ఐ అయినా మంచి మార్కులు రావాలి, గ్రౌండ్ కూడా క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఏఆర్కి చూస్తారు గ్రౌండ్ లో మార్కులు ప్లస్ ఎగ్జామ్ లో మార్కులు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం జాయిన్ అయ్యేటప్పుడు పూర్తిగా మీకు ఉన్న డౌట్లని క్లారిఫై చేస్తాము, అప్పుడే జాయిన్ అవ్వండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండమ్మా. ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నోటిఫికేషన్ ఇది రాస్తూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ దీనికి జాయిన్ అయినా రేపు సెంట్రల్ గవర్నమెంట్ పట్ట వాటికి కూడా రాయండి. ఏదో ఒక జాబ్ కూడా ఈ 2026-27 కొట్టుకునే విధంగా ఉంటుంది. ఓకే అండి, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది.